సీనియర్ సిటిజన్స్ సండే, వయోవృద్ధుల ఆదివారం కనుక మన సంఘంలో ఉన్నటువంటి 60 సంవత్సరములు అలాగే 60 సంవత్సరములు పైబడినటువంటి మన యొక్క సంఘ విశ్వాసులైనటువంటి ఆత్మీయులైన మన సంఘంలో చాలామంది ఉన్నారు. వారికి ప్రత్యేకంగా మేము శుభములను, దీవెనలను, ఆశీర్వాదములను సేవకునిగా, కాపరిగా మా గృహము నుండి అలాగుననే మన యొక్క చర్చ్ నుండి మీకు ప్రత్యేకంగా తెలియచేస్తా ఉన్నాము. కుమారి ఓ కుమారి జగదుత్పత్తిదారి జిగాటమన్నైన నా వంక చల్లగా చూడు మాయా పనికిరాని పాత్రనాని పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపు సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసు పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నంకుము తండ్రి. ప్రభునందు ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీ అందరికీ కూడా ఈ దైవారాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి కాపరిగా, సేవకునిగా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ నా కరములను జోడించి మీ అందరికీ వందనములను ప్రకటిస్తూ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్కి నా 2 చేతులను చాచి స్వాగతాన్ని ఆయన సన్నిధికి ఆహ్వానిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ 128వ కీర్తనలో వ్రాయబడినట్లుగా సియోనులో నుండి మిమ్మలను మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని చెప్పినట్లుగా దేవుని యొక్క సన్నిధానంలో నుండి ఆయన యొక్క ఆశీర్వాదములు మీ మీదికి దిగి రావాలని సమయంలో కాపరిగా ఎంతగానో నేను కోరుచు ప్రభుని ప్రార్థిస్తూ దీవెనకరమైనటువంటి వాండర్గా మిమ్మల్ని అందరినీ మలచాలని నేను ఎంతగానో ప్రభువుని బ్రతిమలాడుతూ దేవుని వాక్యంలో ముందుకు సాగుచున్నాను. ఈరోజు ఈ సెప్టెంబర్ నెలలో చివరి ఆదివారం, అంటే అక్టోబర్ నెల 1వ తేదీ సీనియర్ సిటిజన్స్ డే. దాన్ని పురస్కరించుకొని దాని ముందటి ఆదివారం ఎప్పుడు కూడా సీనియర్ సిటిజన్ సండేగా మనం దక్షిణ ఇండియా సంఘంలో ఆచరించడం పరిపాటిగా వస్తుంది. ఈరోజు మనము ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. మన సంఘంలో ప్రాముఖ్యంగా ఈ సంఘంలో ఉన్నటువంటి వయోవృద్ధులైనటువంటి 60 సంవత్సరములు పైబడిన వారు, కానీ 60 సంవత్సరములు పైబడిన వారులాగా ఎవరు నాకు అట్లా కనిపించడం లేదు. మీరు మీ కాపరిని కానీ మిగిలిన వారిని కానీ చూస్తే ఎవరు వారు వీరో అనేటువంటిది మీరు ఒకసారి పరికించుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ దీర్ఘాయువు అనేటువంటిది, ఈ వృద్ధాప్యము అనేటువంటిది దేవుడిచ్చినటువంటి ఘనత.
ఈరోజు చాలా కొన్ని ప్రకటనలు ఉన్నాయి, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. లెందీ చేయను కానీ మీరు బలపరచబడడానికి రిపీటెడ్ సెరమనీ ఎప్పుడు చేయను నేను. ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో ఈవెన్ ఎప్పుడు ఏ చిన్ని రెఫరెన్స్ కూడా ఎప్పుడు రిపీటెడ్గా రావడానికి నేను ఇష్టపడను. నన్ను నేను వాక్యంలో రంగరించబడతాను. లేడీస్ కుకింగ్ కిచెన్లోనికి వెళ్ళి ఎలాగైతే ఆ గ్రైండర్ దగ్గరికి వెళ్ళి లేకపోతే ఆ మిక్సీ దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని తయారు చేయడంలో ఎలాగైతే మీరు శ్రమిస్తూ ఉంటారో, నేను కూడా అనునిత్యం ఎప్పుడు కూడా మీ కాపరి రంగరించబడేవాడు. పడుకుని ఆ టైంకి ఈ 30 ఏళ్ళు పైబడి లేకపోతే సర్వీసులో అనుభవంగా ఎన్నైనా చెప్పేయచ్చు నేను. కానీ అనుభవయుక్తంగా చెప్పే మాటల కంటే ఆత్మీయంగా చెప్పే మాటలు మీ హృదయాలను, మన జీవితాలను ఎంతగానో బలపరుస్తాయి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అంశం ఏమిటంటే వయోవృద్ధుల జ్ఞానము మరియు అనుభవం. వయోవృద్ధుల జ్ఞానము మరియు అనుభవం, ది విజ్డమ్ ఆఫ్ ఎల్డర్లీనెస్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్. ఈ థీమ్ చాలాసార్లు ఎవ్రీ 3 yearsకి ఒకసారి వస్తూ ఉంటుంది రొటీన్గా. ఈ సైక్లింగ్ ప్రాసెస్లో ఏబిసి ప్రాసెస్లో వస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు వచ్చినా ఏదో క్రొత్తదనం. దేవుని వాక్యమే ఒక క్రొత్తదనం. తినగా తినగా వేము తీయనుండు, అనగా రాగా మతిశయిల్లుచునుండు కదా. కొంచెం అటు ఇటు చెప్పాను నేను, అంతే. దేవుని యొక్క వాక్యం మాధుర్యమైనటువంటిది. మనం ఎప్పుడు దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం చురుకోవాలా. మనం పెద్దవాళ్లను, వయోవృద్ధులను ఎలా గుర్తిస్తాం? హౌ ఈ రికగ్నైజ్ చెప్పాలా? హౌ ఈ రికగ్నైజ్ ఎట్లా? వాళ్ళ పెద్దరికాన్ని మనం ఎట్లా గుర్తిస్తాం? వాళ్ళని చూడగానే ఏం కనిపిస్తుంది మనకి? చెప్పాలా? ఏంటిది? మరి కనపట్లేదంటే ఏం చేయాలి? సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 31వ వచనంలో మనము చూసినట్లయితే నెరసిన వెంట్రుకలు సొగసైన దేవుడట ఈ వైట్ హెయిర్ని, సొగసు అంటే ఏంటి? అందం కొరకు ఇచ్చాడట దేవుడు. ముదివి ప్రాయంలో ఒళ్ళిపోయిన దేహం, లొట్లడిపోయిన బొగ్గలు, పళ్ళుడిపోయిన అనుభవం, శరీరంలో మార్పులు వస్తున్న తరుణంలో ఈ వైట్ హెయిర్ అట దేవుడు దేనికి ఇస్తున్నాడంటే, దిస్ ఈజ్ ద గాడ్స్ గ్రేస్ టు ది ఎల్డర్లీ పీపుల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రొవైడింగ్ గాడ్స్ గిఫ్ట్ టు ఎల్డర్లీ పీపుల్. దేవుడు పెద్దవాళ్ళకి ఇచ్చేటువంటివి ఆ యొక్క సొగసు, అందమైనటువంటి ఆ యొక్క అది కిరీటంలాగా ఇస్తున్నాడట. కిరీటంలాగా ఇస్తున్నాడట. కనుక మరి ఆ కిరీటాలని మనం కిరీటాలుగానే చూసుకోవాలి. కిరీటాలని మీరు మార్చేయమాకండి, మార్చుకోమాకండి. నో నీడ్ టు వరీ, నో నీడ్ టు వరీ. ఈరోజు అంత ప్రసంగం అంతా మీ చుట్టే తిరగాలని ఉంది నాకు. మరి ఏమీ చేయలేను, కానీ సేవకుడిగా ఒకటే చేయగలను. దేవుడు తన సేవకుల్ని ఎందుకు ఉంచాడంటే సంఘంలో, నాట్ టు కర్స్, శపించడానికి కాదు, టు బ్లెస్ ఎవ్రీబడి. గద్దించడానికి ఒక తండ్రిలాగా, పెద్దవాళ్ళల్లో పెద్దవాడిలాగా,
నడిమి వయస్కుల వారిలో నడిమ వయస్కుల్లాగా, యవనస్తుల్లాగా, చిన్న బిడ్డల యొక్క కార్యక్రమం వచ్చినప్పుడు చిన్న బిడ్డల వాళ్ళలాగా. సో అన్ని యాక్టివిటీస్ చేస్తూ అందరినీ బ్లెస్ చేయాల. ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు తన యొక్క రూపాన్ని ఎట్లా ఆయన ప్రజెంట్ చేసుకున్నాడు అనేటువంటిది మనము జ్ఞాపకం పెట్టుకుంటే, ఆయన ఒక నడిమి వయస్కుల్లాగాను, లేకపోతే ఒక పసికందిగానో ఇట్లా కాదు. కానీ దానియేలు గ్రంథంలో మీరు చూస్తూ ఉంటే ఆయన మహావృద్ధుడుగా ఆయన అక్కడున్నటువంటి సంఘానికి తాను పరిచయం చేసుకుంటున్నటువంటి ఆ యొక్క అనుభవాలను మనము చూస్తూ ఉంటాం. మహావృద్ధుడిగా అంటే ఈ మహావృద్ధుడు మనం 7th చాప్టర్లో బుక్ ఆఫ్ డానియల్ 7th చాప్టర్ మీరు చూస్తే మహావృద్ధుడు, మహామహుడైనటువంటి దేవుడు తను తానే ప్రజెంట్ చేసుకుంటున్నాడు. వృద్ధుడుగా అంటే పెద్దవాడిగా, అందరికంటే ఉన్నతుడిగా తాను అక్కడ ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మీరు దానిలో చదువుకోవచ్చు. 22వ వచనంలో మీరు అక్కడ చదువుకుంటూ ఉంటే మీకు ఆ మాటలన్నీ 9వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మహావృద్ధుడు కనిపిస్తాడు. న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి ఎలా కనిపిస్తాడంటే, ఆయన ఎలా కనిపిస్తాడంటే యవనస్తుడుగా కనిపిస్తాడు. 33.5 సంవత్సరాల యుక్త వయస్సు కలిగినటువంటి వానిగా మనము క్రీస్తుని అక్కడ మనం చూస్తాం. సర్వలోకం కొరకు తన యొక్క యవన రక్తాన్ని చిందించినటువంటి ఆ యొక్క క్రీస్తుని మనము న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తాం. ఇట్లా ఆయన ప్రజెంట్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతగానో దేవుని స్తుతించాలి. ఈరోజు ఫ్యూ మినిట్స్ మనము ఈ వృద్ధుల గురించి, ఈ సొగసైనటువంటి అనుభవాలు, ఒక వేదాంతి ఏమి చెప్పాడు అనంటే, వృద్ధుల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర మనము ఎన్నో అభివృద్ధిదాయకమైనటువంటి ఆలోచనలను మనము వింటాం అని చెప్పాడు. వృద్ధుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదకరమైనటువంటి తలంపులను వింటాం అని జ్ఞాపకం చేశాడు. ఈరోజు ఈ వృద్ధుల ఆదివారంలో ఫ్యూ మినిట్స్ మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు అబ్రహామును గురించినటువంటి తలంపులు, చాప్టర్ 24, ఈరోజు 24వ అధ్యాయం. మీ గ్రంథాలను తెరచి అట్లా పెట్టేసి ఉంచమాకండి, బైబిల్ గ్రంథాలు తెరవండి ప్లీజ్. ఆదికాండం 24వ అధ్యాయం. సాధ్యమైనంత వరకు బైబిల్ని తెరచి రిఫర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరలా ఇంటికి వెళ్ళి తర్వాత నెమరు వేసుకోవడం, ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభువులో బలపడండి, వాక్యంలో బలపడండి, దేవుల్లో బలపడండి, ఆత్మీయంగా బలపడండి, విశ్వాసంలో బలపడండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి. జస్ట్ ఏదో వచ్చి కాసేపు గడిపేసి వెళ్ళిపోవడం కాదు. 24 గంటలు మన యొక్క వ్యక్తిగతమైనటువంటి బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఇదే కాదు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ఎప్పుడు ఎక్కడుంటుంది అయ్యగారు? పగలు రాత్రి ఖాళీ ఉండలేదని చెప్తారు. కానీ దేవుని వాక్యం ఏమో దివారాత్రులు ఏం చేయాలట? అప్పుడే మనం ధన్యులు అవుతాం. గ్రీకు భాషలో మకరియోస్ అన్నారు. మకరియోస్. నీ ఇంట్లో, నీ బ్యాగ్లో, నీ సూట్ కేసులో, నీ పెట్లో ఎన్ని బైబిల్ పెట్టుకున్న ప్రయోజనం లేదు. ఆ వాక్యంలో రంగరించబడాలి. నువ్వు అప్పుడే
ధన్యుడవు ధన్యురాలు. అది ఆత్మీయంగా మీరు బలపరచు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడిగా ప్రజెంట్ చేస్తున్నాడు ఇక్కడ మోషే గారు. ఈయన్ని ప్రజెంట్ చేస్తూ దేవుడట ఆయన్ని అన్ని విషయములలో దేవుడు ఏం చేశాడు? అన్ని విషయములలో దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో, ఒక విషయాలు కాదు. అంటే ఆత్మీయంగాను, ఆర్థికంగాను, భౌతికంగాను, తర్వాత ఆయనకి ఏవైతే కోరుకున్నాడో అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఏం చేశాడు? ఆశీర్వదించాడు. బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండను. గ్రీకు భాషలో గెరాస్ అన్నాడు. గెరాస్ అంటే అర్థం ఏమిటంటే, సో పండిపోయినటువంటి పండు. సపోజ్ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాం, పచ్చికాయ తింటామా? చెప్పండి, పచ్చికాయ తింటామా? ఏ కాయ చూస్తాం మనం? ఆ చెట్టు చుట్టూరు తిరుగుతాం. దేనికోసం? పండిన మామిడి ఫలం కోసం మనం ఎదురు చూస్తాం. అంటే ఈ పండిన ఒక మాధుర్యమైనటువంటి ఆ యొక్క మామిడి ఫలంతో పోల్చబడినటువంటి ఆ యొక్క వ్యక్తిత్వం కలిగినటువంటి అనుభవం గెరాస్. ఇది గుర్తుపెట్టుకోవాలా, చాలా డీపెస్ట్ వర్డ్ దిస్ ఈజ్ గెరాస్. అంటే మామిడి పండును తిన్నవాడు అబ్బాయి ఈ మామిడికాయ బాగలేదండి అన్నవాడు ఎవడు ఉన్నాడు సహజంగా. సో దట్ అంటే ఆ వృద్ధుల దగ్గరకు వచ్చినప్పుడు అలాంటి మాధుర్య జీవితం, ఇంపైన జీవితం, సొగసైనటువంటి జీవితం, సొంపైనటువంటి జీవితం, మధురమైనటువంటి జీవితం ఆ యొక్క తండ్రులు తల్లుల దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎంతగానో ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చినప్పుడు వృద్ధులైనటువంటి వారిని బట్టి ఆస్వాదించాలి. అబ్రహాముకి ఎంతో ప్రార్థన చేయగా దేవుడు ఏ టైంలో బిడ్డల్ని ఇచ్చాడు చెప్పండారా? ఎన్ని సంవత్సరాలు? దరిదాపుగా ఆయనకి 100 సంవత్సరాలు. శారమ్మ గారికి 90 సంవత్సరాలు. సో అలాంటి టైంలో దేవుడు వాళ్ళకి బిడ్డల్ని ఇచ్చాడు. అలాంటి టైంలో ఈనాడు చాలామంది ఫెయిల్యూర్ అవుతున్నారు. ఎక్కడంటే తమ పిల్లల్ని సెటిల్ చేయడంలో. టు సెటిల్ యువర్ చిల్డ్రన్, టు టేక్ డెసిషన్. నీ బిడ్డల విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, ఫ్యామిలీ సెటిల్మెంట్స్. నూరేళ్ళప్పుడు పుట్టాడు. మీరు తర్వాత అధ్యాయాల్లో కొంచెం ముందుకు వెళితే ఇస్సాక్కి 40 సంవత్సరాలు వచ్చినప్పుడు పెళ్ళయింది. అంటే అబ్రహాంకి ఎన్నేళ్ళు? 140 ఏళ్ళు. 140 ఏళ్ళు. ఇస్సాక్ గారికి పెళ్లి చేయాలి. ఆయన యొక్క డెసిషన్స్ ఎలాగున్నాయంటే 3వ వచనంలో, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో, నువ్వు ఎక్కడైనా ఏ లొకాలిటీలో అయినా కాపురం ఉండొచ్చు, wherever you stay, నీ యొక్క నివాసము ఒకవేళ ఏ లొకాలిటీలోనైనా ఉండొచ్చు, కానీ కానానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి నేను చేయను. కనానీయుల కుమార్తెలు మాత్రం చేయను నేను. అన్యుల కుమార్తెలు నేను పెళ్లి చేయను. ఒక ఆయన అన్నాడు, పెళ్లి చేసిన తర్వాత ఆడు మార్చుకుంటారండి. తప్పది. మార్చడం కాదు, వీడు మారిపోతాడు, లేకపోతే ఆ అమ్మాయి మారిపోద్ది. చాలా తప్పది, రాంగ్ డెసిజన్. డోంట్ డూ దిస్. అబ్రహాము ఆయన విశ్వాసులకు తండ్రి. చాలా ఆయన డెసిషన్స్ ఎలాగున్నాయో మీరు ఆలోచన చేసినట్లయితే, ఆయన దగ్గర ఉన్నటువంటి ఇంట్లో పెద్ద దాసుడైనటువంటి ఎవరైనా చెప్పండి? ఎలియాజర్ అంటే ఏల్ అంటే దేవుడు హిబ్రూలో, యాజర్ అంటే సహాయం, దేవ సహాయం.
దేవ సహాయం. ఎలియాజర్ గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఓ పెద్ద కొడుకు లాంటి వాడు అనమాట. అంటే ఆయనకున్నటువంటి యావదాస్తి మీద ఆయనే బాధ్యుడు. ఆయనకు చెప్పి, నా స్వదేశమందున్న నా బంధువుల దగ్గరికి వెళ్ళి, ఇసాకును నా కుమారునికి నీవు భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడు, భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించాడు. సో వాట్ ఏ వండర్ఫుల్! ప్రమాణం చేయిస్తున్నాడు. అంటే ఈజీగా తీసుకోవట్లేదు. ఎలియాజరు చాలా నమ్మకస్తుడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. సరే, ఎలియాజర్ గారిని పంపించాడు. పంపించినప్పుడు 6వ వచనంలో అంటాడు, అబ్రహాము అక్కడికి నీవు నా కుమారుణ్ణి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, పెళ్ళిగాక మునిపే మనోళ్ళు మొన్నసారి వెళ్ళినప్పుడు సరిగ్గా చూడలేదు. అంతకుముందు చూశాను కానీ ఫోటో చూశాను, అంతకుముందు చూశాను కానీ లైవ్ స్ట్రీమ్లో చూశాను, అంతకుముందు చూశాను కానీ ఈ మధ్యలో అన్ని చూపులు అయిపోతున్నాయి. మీరు అర్థం చేసుకోవాలి, అన్ని చూపులు కలిచిన అన్నట్లుగా అబ్రహాం గారు నా కొడుకును మాత్రం అక్కడికి, చాలా డెసిషన్ మేకింగ్ చూడండి, ఎంత పవర్ఫుల్ స్పిరిచువల్ ఫాదర్. ఇక్కడ ఉన్నటువంటి తండ్రులు తల్లులు గుర్తుపెట్టుకోవాలి. అంటే అబ్రహాం గారు అక్కడే కాదు, అక్కడ అబ్రహాం గారితో పాటు ఎవరున్నారు? పేరు అబ్రహాం వాడుతున్నారంటే శారమ్మ లేదని కాదు, వాళ్ళిద్దరు ఏక శరీరం. గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరూ గ్రీకు భాషలో సార్క్ అన్నారు. సార్క్ అంటే ఒకటే, ఒక శరీరం, ఒక శరీరం. వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరు కలిసి. తీసుకుని పోవద్దు. తీసుకుని పోకుండా మరేమిటి? ఇంకో మాట చెప్తున్నాడు అక్కడ, నువ్వు వెళ్ళేటప్పుడు ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు 7వ వచనంలో, దేవుడు యెహోవా తన దూతను నీకు ఏం చేస్తాడు? ముందుగా పంపిస్తాడు. దేవుడు తన దూతల్ని నమ్మినటువంటి బిడ్డలు. అసలు అబ్రహాం దేవుని మాట మేరకు లోబడి వచ్చినప్పుడు దేవుడు అబ్రహాం కోసం తన దూతలను పంపించడా? నీవు ఆయన మాట విన్నప్పుడు మన కోసం తన దూతల్ని పంపించడా? ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఎలియాజర్ గారు చెప్పాలంటే ఆయన ఒక పాస్టర్ గారే. దాసుడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. దాసుడు అనేటువంటి పదము సేవకులకు వాడబడింది. దైవదాసుడు, డూలస్ అనే పదం, గ్రీకు భాషలో డూలస్ అనే పదం వాడబడింది. అబ్రహాం గారి ఇంట్లో ఒక సేవకుడిలాగా, ఒక యజమాను, ఒక పాస్టర్ గారి లాగా ఉన్నాడు, ఒక సేవకుడిలాగా ఉన్నాడు. నీకు దూతను ముందు పంపిస్తాడు. అక్కడి నుండి నీవు నా కుమారునికి నీవేం చేస్తావు? తీసుకుని వస్తావు. ఇవన్నీ తర్వాత ఇవన్నీ ప్రమాణం చేయించుకొని పంపిస్తాడు. రకరకాలైన ప్రమాణాలు అక్కడ, తొడ కింద ప్రమాణం చేయబెట్టి అక్కడ ఇవన్నీ ప్రమాణాలు చేయిస్తాడు. అక్కడ చేయించిన తర్వాత 10 ఒంటెలు. ఎన్ని? ఒకటి కాదు, 2 కాదు, ఎన్ని? ఇప్పుడు కూడా మనం సహజంగా ఎంగేజ్మెంట్లకి వెళ్ళేటప్పుడు అప్పుడు ఒంటెలు, ఇప్పుడు కారులు. అప్పుడు ఎన్ని? అప్పుడు 10 ఒంటెలు, ఇప్పుడు ఎన్ని? 10 కారులు. లెక్క పెట్టుకోండి మీరు. ఇక బిబిలికల్ నంబర్ అనమాట ఇది. 10 పరిపూర్ణతకు సాదృశ్యం. 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములైనటువంటి వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరామ్న హరాయిములో ఉన్నటువంటి నాహోరు పట్టణం చేరి సాయంకాలం మందు అక్కడ నీళ్లు చేదుకొని వచ్చుటకు అక్కడ ఉండగా 11వ వచనం చూస్తే, ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద ఆయన తన ఒంటెలను ఏం చేస్తున్నాడు? తన ఒంటెలను. ఒంటె ఎప్పుడు కూడానండి, నువ్వు మోకరించు అంటే మోకరించదు, తను చేస్తే అది చేస్తుంది. తను చేస్తే చేస్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే, అబ్రహాము ప్రార్థనాపరుడు, ఎలియాజర్ గారు ప్రార్థనాపరుడు. ఎలియాజర్ గారి ఇంట్లో ఉన్నటువంటి మూగజీవాలు కూడా అవి మోకరించగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ఆ యొక్క జంతువులు ఆ ఇంట్లో. అలాంటి ట్రైనప్, అలాంటి నర్చరింగ్ ఆయన కుటుంబాన్ని ఇచ్చాడు. మన ఇంట్లో ఎట్లా ఉంది చెప్పండి? నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే, ప్రార్థన చేయడానికి వెళితే
నేను ప్రార్థన చేసే సమయానికి ఆ తండ్రి ఆ తల్లి వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క పెంపుడు కుక్క వచ్చింది. వాళ్ళతో పాటు మూడో వ్యక్తిగా, అంటే మేము నాతో కలిపి 4, అది కూడా మోకరించింది. సరే ప్రార్థన అయిపోయింది, ఆమెనన్న. అది మాత్రం లెగట్లా. ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే, మీరు ప్రార్థనలో మీరు దానిని ఏం చేయలేదు, గుర్తు చేయలేదు. సో దట్ అది మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసేదాకా ఆ రూనీని, లేకపోతే రినీనో, లేకపోతే టోనీనో, లేకపోతే టామీనో, లేకపోతే వాటెవర్, మాది మ్యాగీనో, ఏదో ఒకటి జ్ఞాపకం చేసేంత వరకు అదేం చేయదు, అది లేవదు. అయ్యగారు, ఈనాడు మన పిల్లలు ఎలాగున్నారు, రండి రా ప్రార్థన అంటే లేపి అసలు రాను కూడా రారు వీళ్ళు. ప్రార్థన మోకరించరు వీళ్ళు, మనతో ఏకీభవించరు వీళ్ళు, ప్రార్థన చేయరు వీళ్ళు. ఒకవేళ డాడీ అరే నువ్వు అక్కడికి వెళ్ళొద్దురా అని అంటే, ఒకవేళ వెళ్ళొద్దు అంటే మమ్మీ ఏం చేస్తుందంటే, మీ నాన్న అట్ట అంటే నీకు సప్ప పెట్టకుండా నీకు సైలెంట్గా వెళ్ళరా యాకోబుని కానీ ఆ యొక్క వాళ్ళ మమ్మీ ప్రోత్సహించినట్టు చేస్తుంది. లేకపోతే మీ అమ్మ అట్టగా ఉంటుంది కానీ నేను చెప్తున్నా లేరా అని ఆయన ప్రోత్సహిస్తాడు. నో, డోంట్ డూ దట్. అబ్రహాము సక్సెస్ఫుల్ స్పిరిచువల్ ఫాదర్గా అక్కడ దీవించబడ్డానికి రుజువు చేయబడ్డాడు. అన్ని ఆశీర్వాదాలకు మూలకర్తగా, మూల పురుషుడిగా. అపోస్తల కార్యాల్లో మీరు చూస్తే అబ్రహామును మూల పురుషుడిగా ప్రజెంట్ చేశాడు, మూల పురుషుడిగా. అలాంటి అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి. ఈనాడు సంఘాల్లో దేవుని సేవకులు కూడా ఎట్లా ఉంటున్నారో తెలుసా? దేవుని సేవకులు, పాస్టర్ గారండి చాలా బాగా చదువుకున్నాడండి, ఈయన థియాలజీ బాగా చేశాడండి, కానీ ఏం కావాలంటే నియాలజీ కావాలి. నియాలజీ అంటే మోకాళ్ళ అనుభవం కావాలి. ఏ అనుభవం కావాలి? మోకాళ్ళ అనుభవం కావాలి. మోకరించి ప్రార్థన చేసే అనుభవం కావాలి. అబ్రహాము ప్రార్థనాపరుడు, ఆయన ప్రార్థన. అందుకనే కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు కొర్నేలి గురించి అపోస్తల కార్యాలు అతడు తన ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన కుటుంబం అంతా కూడా ఏం చేస్తారు? వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళ కోసం పరలోకం నుండి ఎవరు దిగొచ్చారు? దేవదూత దిగొచ్చింది. ఇక్కడ అబ్రహాం కోసం దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? దూతను పంపిస్తున్నాడు. కనుక మరి వృద్ధులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అన్నటువంటి మీరు ఒకవేళ ఇప్పటికైనా ఆలస్యమైపోయిందేమో, కనీసం తర్వాత తరానికి మీ బిడ్డలకు డెసిషన్ విషయాల్లో ఈ విధమైనటువంటి నిర్ణయాలు మీరు ఆత్మీయంగా అబ్రహాము వలె ప్రార్థనాపూర్వకంగా మీరు తీసుకొనగలిగితే ఎంత దీవెనకరమం, ఎంత ఆశీర్వాదకరమం. అసలు ఎలియాజర్ గారు అబ్రహాము గారి దగ్గర ఎంత బలపరచబడ్డాడో. అబ్రహాము, మీరు ఆ చాప్టర్ అంతా మీరు చదువుకుంటే అబ్రహాము ఏదైతే చెప్పాడో అదే చేశాడు. అదే చేశాడు. అంటే అంత నమ్మకస్తుడు. 123వ కీర్తనలో మీరు చదువుకుంటే 123వ కీర్తనలో 123వ కీర్తన నాకు చాలా ఇష్టమైన కీర్తన. నాకు ఇష్టమైన కీర్తన. ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులు ఎదుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూస్తున్నట్లు. అంటే ఆయన అబ్రహాము గారి యొక్క యజమానుడు వైపు ఈ యొక్క ఎలియాజర్ గారు ఏం చేసేవాడు అనమాట? ఏం చేస్తున్నాడు? కొంతమంది మన ఇంటికి పని చేయడానికి వస్తాడు. ఆ పని మనిషి ఏం చేస్తుందంటే నీ గుట్టంతా తీసుకెళ్ళి గుంటు పళ్ళంతా చాటేస్తుంది. నీ గుట్టంతా తీసుకెళ్ళి గుంటు పళ్ళంతా చాటేస్తుంది. నీ గుట్టంతా తీసుకెళ్ళి గుంటూరంతా చాటేస్తుంది. నీ గుట్టంతా తీసుకెళ్ళి ప్రపంచమంతా చాటేస్తుంది. కారణం ఏంటంటే నీలో ఆ మోరాలిటీ, ఆ మోరల్ లైఫ్ లేదు. అబ్రహాము మోరల్ లైఫ్ చెప్పేదొకటి చేసేదొకటి కాదు. ఏదైతే తను చెప్పాడో అక్కడికి వెళ్ళి అదే చేశాడంటే, ఇంకొకటి ఈయన ప్రార్థన చేశాడు, ఆయన ప్రార్థనా పూర్వకంగానే అక్కడికి వెళ్ళి ఆ లాబాను బెతీయేలు దగ్గర దాన్నే అదే చెప్తున్నాడు. నా యజమానుడైన దేవుడు, నా యజమానుని యొక్క దేవుడిని నన్ను ఆ ప్రమాణం చేసి పంపించాడండి ఆయన. ఇట్లాగే మాట్లాడుతున్నాడు. అన్ని ఆ చాప్టర్ అంతా మీరు చదువుకోండి.
అంటే ఆయనలో చూసి నీలో మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీ హౌస్ మేడ్ నీలో ఏం చూస్తుంది మీ ఇంటికి వచ్చినప్పుడు? మీ మాటలు, మీ ప్రవర్తన, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవన్నీ అనుభవం, వృద్ధుల యొక్క అనుభవాలలో ఇవన్నీ చాలా పార్ట్ అనేటువంటిది, ఇది చాలామంది గ్రహించవలసినటువంటిదిగా ఉంటూ ఉన్నారు. స్త్రీలు చూసినట్లయితే ఈరోజు కొరకైనటువంటి లేఖన భాగం తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక, తిమోతిలకు రాసినటువంటిది 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో అక్కడ మనం చూసినట్లయితే పౌలు గారు యొక్క శిష్యుడు, ఆత్మీయ కుమారుడు అయినటువంటి తిమోతి కనిపిస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో చివరి భాగంలో ఆ విశ్వాసము, అక్కడ 5వ వచనం, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం అంటున్నాడు. పైన కొంచెం పైన అంటున్నాడు, నీ యందు ఉన్న విశ్వాసం ఉంది. కానీ ఏ విశ్వాసం? నిష్కపటమైన విశ్వాసం. చెప్పేదొకటి చేసేదొకటి కాదు. విశ్వాస జీవితంలో నిష్కపటమైనటువంటి ప్రార్థనా జీవితం, మోరల్ లైఫ్, ఇది విశ్వాస జీవితం. విశ్వాస జీవితమును జ్ఞాపకం చేసుకొని ఆ విశ్వాసం అట ఎక్కడి నుండి వచ్చింది దీనికి? మొదట నీ అవ్వయైన లోయస్లో నుండి వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ యొక్క విశ్వాసము ఏం చేసిందంటే ఎవరికిచ్చింది? ఈనాడు చాలామంది మా అమ్మమ్మ అదేండి మా అమ్మకి ఇచ్చిందండి ఆ పొలం, మా అమ్మదండి మళ్ళా మా కూతురికి ఇస్తుందండి. ఓరిని మేళం చల్లకుండా 7 వారాల నగలలాగా ఈ నగలు, ఈ పొలాలు, ఈ ఆస్తుల పంపకాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ అన్నిటికంటే అమూల్యమైన మీ విశ్వాసాన్ని ముందు మీ బిడ్డలకి ఇవ్వాలి. విశ్వాసాన్ని మన బిడ్డలకి ఇవ్వాలి. డియర్ పేరెంట్స్, డియర్ ఎల్డర్స్, డియర్ ఎల్డర్లీ పీపుల్, నీ కూతురికి నీవు ఆ విశ్వాసాన్ని ఇవ్వాలి, నీ కొడుక్కి ఆ విశ్వాసాన్ని ఇవ్వాలి, నీ బిడ్డలకు ఆ విశ్వాసాన్ని ఇవ్వాలి. ఆ లోయిస్ ఏం చేసిందంటే, లోయిస్ తన యునైసీకి ఏం చేసింది? విశ్వాసాన్ని ఇచ్చింది. ఆ విశ్వాసాన్ని మళ్ళా ఎవరికి ఇచ్చింది? మనమైతే ఏం చేస్తామంటే, నేను ఇచ్చానండి 1/2 ఎకరం పొలం, మేము ఇచ్చామండి, మా ఇంట్లో చాలా దాచి ఉంచామండి కొన్ని 7 వారాల నగలు, ఎన్నో మేము దాచిపెట్టామండి, మా ఆస్తి పిత్రార్జితం అండి, ఇచ్చాం కాదంట్లా. దానికంటే అమూల్యమైన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? మన బిడ్డలకు ఇవ్వాలి. అపొస్తలుల కార్యాలు మీరు 16వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పౌలు గారు పరిచర్య చేసినటువంటి ఆ యొక్క టైంలో అక్కడ వ్రాయబడినటువంటి ఆత్మీయమైనటువంటి హెచ్చరికలు కనిపిస్తూ ఉంటాయి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చను. అక్కడ తిమోతి అనేటువంటి ఒక శిష్యుడు ఉండను. అల్టిమేట్లీ తిమోతి ఒక శిష్యుడిగా ఒక డిసైపుల్గా, ది వర్డ్ డిసైపుల్ కమ్స్ ఫ్రమ్ డిసిప్లిన్. డిసిప్లుస్ అనే పదంలో నుండి ఇవన్నీ బయటకు వచ్చాయి. డిసిప్లుస్, గ్రీక్ వర్డ్ డిసిప్లుస్ లో నుండి డిసిప్లిన్, డిసైపుల్ అనే పదాలు బయటకు వచ్చాయి. అంటే ఈ డిసిప్లిన్ ఎక్కడ నేర్చుకున్నాడు? వృద్ధురాలైనటువంటి వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాడు. అది ఎక్కడ? వాళ్ళ అమ్మకి ఇచ్చింది. వాళ్ళ అమ్మది మళ్ళీ ఈయన. అల్టిమేట్గా ఈయనకు వచ్చినటువంటి పొజిషన్ ఏంటంటే శిష్యుడు, ఎర్లీ చర్చ్ ఫస్ట్ బిషప్, ఫస్ట్ ఎపిస్కోపల్ అథారిటేట్ పర్సన్గా ఆయన దేవుడు ఎస్టాబ్లిష్ చేశాడు. దేవుడు ఆయన బహుగా దీవించాడు. నీ కొడుకులు దీవించబడకపోవడానికి కారణం నువ్వు అన్నీ ఇస్తున్నావు కానీ విశ్వాసాన్ని ఇవ్వట్లేదు. నీ బిడ్డలకు అన్నీ నేర్పిస్తున్నావు కానీ అబ్రహాములాగా మోకాళ్ళ అనుభవాన్ని, లాబాను బెతూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బావి దగ్గర నీళ్లు చేదిపోస్తున్నప్పుడు ఒంటెలతో పాటు ఎలియాజరు గారు మోకరించినప్పుడు ఆమె చూసింది, ఆ బిడ్డ చూసింది రెబెకా. పరిగెత్తుకెళ్ళింది. ఆ మోకాళ్ళ అనుభవం అక్కడ చూసి చెప్పింది వాళ్ళతో. ఈ అనుభవం కావాలి, ఈ ఎక్స్పీరియన్స్ కావాలి. తల్లులారా ఇది గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో. అందుకనే లాస్ట్ సండే చెప్పాను నేను,
ఫ్యామిలీ డెవోషన్ ఎంతమంది ఇళ్లలో ఉంటుంది? ఫ్యామిలీ డెవోషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేసాం అయ్యగారు మా ఇంట్లో అన్నవారు చేయొద్దండి. ఫ్యామిలీ డెవోషన్ స్టార్ట్ చేశాం ఎంతమంది? వెరీ షై, వెరీ షేమ్, వెరీ షేమ్. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ప్లీజ్ 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 ఫాలో దిస్, ఫాలో దిస్. మన బిడ్డలు గొప్పవాళ్ళు కావాలంటే మనం ఆశీర్వాదం అని అంటే మంది కాదు. ఆశీర్వాదం అంటే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు దీవించబడ్డమే ఆశీర్వాదం. అది ఆశీర్వాదం. రియల్ బ్లెస్సింగ్ దట్ ఈస్. అది మీరు నేను మనము గుర్తుపెట్టుకోవలసినటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నాం. అది గుర్తుపెట్టుకోవలసినటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. మూడవది, కీర్తనల గ్రంథంలో ఈరోజు కొరకైనటువంటి కీర్తనలో 92వ కీర్తన మీరు చూసినట్లయితే 92వ కీర్తనలో కీర్తనాకారుడు అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడంటే 12వ వచనం చూసారా? 12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఏం చేస్తారు? ఖర్జూర వృక్షం వలె ఏం చేస్తారు? ఈ ఖర్జూర వృక్షాలు మనకు కనపడవు. పాలస్తీనా దేశంలో, ఇజ్రాయెల్ దేశం వెళ్తే అక్కడ కనిపిస్తాయి. ఎరుకో పట్టణానికి ఒక పేరు ఉంది, ఏంటంటే ఖర్జూరపు మట్ల లేకపోతే చెట్ల పట్టణము, ఖర్జూరాల ఇల్లు లేక పట్టణము అని ఎరుకొక పేరు ఉంది. యేసువారు ఆయన విజయోత్సవపు ప్రయాణంలో ఆనాటి ప్రజలు ఆ ఖర్జూరపు మట్టలను చేతపట్టుకొని వాళ్ళు ఆయన్ని స్వాగతించారు. మీరు పాలస్తీనా దేశానికి వెళితే ఆ ఖర్జూరపు మట్టలు, ఆ ఎండ్ల మీద ఆ డిజైన్ ఏం కనిపిస్తుంది అంటే ప్రతి ఇంటి మీద ఆ యొక్క ఖర్జూరాల యొక్క చెట్ల యొక్క డిజైన్ కనిపిస్తుంది. అంటే దేనికి సాదృశ్యం అంటే అది అందానికి సాదృశ్యం. అంటే దీని అర్థం ఏమిటంటే, డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటే నరసిన తల వృద్ధులకు సొగసైన, అంటే ఖర్జూర చెట్లతో ఎందుకు పోల్చాడంటే ఎవరినైనా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పడానికి ఇజ్రాయలైట్స్ పాలస్తీనియన్స్ ఏమని పిలుస్తారంటే, యు ఆర్ సో బ్యూటిఫుల్ లైక్ థమార్ అంటారు. థమార్ హిబ్రూలో థమార్ అంటారు. థమార్ అంటే మట, తాటి ఈ ఈత చెట్లు అనమాట. అంటే సుందరము, నీవు సుందరివి, ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఏంటి ఎట్లా సుందరుడు? ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, 10,000లో 10,000లో నిలబెట్టిన మా ఆయన ఎంత గొప్పడో. మీ ఆయన అంటే లోక సంబంధం, పరలోకపు పెండ్లి కుమారుడు. పరమగీతాల్లో నీ ప్రాణప్రియుని యొక్క విశేషం ఏంటి? ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఇక్కడ మన సుందరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె సుందరంగా, సొగసుగా, అందంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు మోవు వేస్తారు. మోవు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, అది న్యూ బిగినింగ్ అంటారు దాన్ని. ఆ లేత పూపలు అంటారే, అవి ఎంత శ్రేష్టమైనవో. ఈతమట్టలు పట్టుకునేటప్పుడు కొంతమందికి ఏమి ఇష్టం అంటే ఆ చివర లేత కొమ్మలు ఉంటాయే వాటిని పట్టుకోవడం చాలా ఇష్టం. అంటే దేనితో పోల్చబడ్డారంటే నీతిమంతులతో పోల్చబడ్డారు. వృద్ధులు ఇక్కడ వాళ్ళతో పోల్చాడు. మనం ఏమనుకుంటామంటే శక్తి లేదండి, బలం లేదండి, అంత అయిపోయిందండి అని అనుకుంటున్నాం. నో, మొవ్వులతో పోల్చాడు దేవుని వాక్యంలో మిమ్మలను. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోతుంది అనుకోమాకండి. ఆత్మీయంగా ప్రభువులో ఎదగండి, విశ్వాసంలో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి, దేవుళ్ళు ఎదగండి అబ్రహాం వలె. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యునేసి వలె, లోయస్ వలె ప్రార్థనా జీవితంలో ఎదగండి. ఎదిగితే అప్పుడే మొవ్వులాంటి శ్రేష్టమైనటువంటి సొగసైన జీవితాన్ని దేవుడిస్తాడు. తర్వాత లెబనోను మీది ఏమిటట? దేవదారు. లెబనా అంటే హిబ్రూలో లెబనాన్ అంటే అర్థం ఏంటంటే వైట్నెస్,
లెబనాన్ అంటే వైట్నెస్, తెల్లని జీవితం. అప్పుడప్పుడు తెల్లని చీరలు కట్టుకుంటారు మన వాళ్ళు. తెల్లని చీర కట్టుకోవడం కాదు, తెల్లని వస్త్రాలు వేసుకోవడం కాదు, మన జీవితాలు ఎలా ఉండాలా? ఎస్, తెలుపుగా ఉండాలా, తెలుపుగా ఉండాలా. లెబనాను మీది దేవదారు వృక్షం, ది ట్రీ, కేదార్ ట్రీ. ఈ కేదారు వృక్షంతో పోల్చాడు. ఈ కేదారు వృక్షంతోనే ఎజ్రా గారు ఆ యొక్క 3వ అధ్యాయంలో మీరు చదువుకుంటే దేవాలయము యొక్క అతి దేవాలయంలో ఉన్నటువంటి వాటన్నిటినీ ఇప్పుడు మనం టేకుతో వీటితో తయారు చేస్తున్నాము. కానీ ఇజ్రాయెల్ దేశానికి, అటు పాలస్తీనా దేశానికి వెళితే దేవదారు ఆ వృక్షంతో చేయబడినటువంటి వుడ్తో ఆ యొక్క వాటితోనే వాళ్ళు చేస్తారు. ఈవెన్ మీరు జ్ఞాపకం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదువుకుంటే అక్కడ దావీదు తన యొక్క ఇంటిని దేవదారు మ్రాణులతో, చెక్కతో చేసినటువంటి ఆ యొక్క ఇల్లు ఆయనకి ఫుల్లీ ఎక్విప్డ్ హౌస్ ఆయనకి ఉంది అని మీరు చదువుకుంటే అక్కడ కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం కీర్తనల గ్రంథం 104వ కీర్తనలో మీరు చదువుకుంటే 16వ వచనంలో మీరు చదువుకుంటే కీర్తన 104 16వ వచనంలో యెహోవా వృక్షమును అని సంబోధించాడు. దేవదారు వృక్షాలు. ఎవరి వృక్షాలు అంటే దేవదారు వృక్షాలట. అంటే ఇక్కడ ఆ ఖర్జూరపు చెట్లు, దేవదారు వృక్షాలు, వృద్ధులు ఎవరు? దేవుని యొక్క వృక్షాలట. దేవుని ఆశీర్వాదం లేకపోతే 60 ఏళ్ళు కాపాడబడ్డం అంటే, 70 ఏళ్ళు కాపాడబడడం అంటే, 70 ఏళ్ళు అంటే ఇక 80 ఏళ్ళు ఉన్నారు ఒక మనలో కొంతమంది. ఇది నిజంగా దేవదారు వృక్షం కాదా? హల్లెలూయా. సార్ ఒకసారి దేవునికి, ఇది దేవదారు వృక్షపు అనుభవం కాదా? ఏమా రైట్? అవునా కదా? దేవదారు వృక్షపు అనుభవం కాదా? దేవుడిచ్చినటువంటి ధన్యత ఇది కాదా? యెహోవా వృక్షములు అని సంబోధిస్తున్నాడు 104వ కీర్తనలో. యెహోవా వృక్షాలు ఎంత దీవనకరమైనటువంటి మాట. వారట ఇప్పుడు ఫైనల్గా కట్ చేస్తే వారు యెహోవా మందిరములో నాటబడిన వారై, ఎక్కడ? పెద్దోళ్ళు అయిన తర్వాత మనోళ్ళు కాలు రావట్లేదయ్యా, చెయ్యి రావట్లేదయ్యా అనుకుంటారు. కానీ వాళ్ళు అసలు ముదిమి ప్రాయంలో, లూకాసు వార్తలో అన్నా కనిపిస్తుంది మనకి. రాత్రింబగళ్ళు దేవాలయాన్ని విడిచిపెట్టక ఆవిడ ఎక్కడుంది? 24 గంటలు దేవాలయంలోనే ఉంది. ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి. వారు దేవాలయంలో నాటబడాలి. ఇంకో విషయం చెప్తాను, చెట్లు చాలా ఉన్నాయి, కానీ నాటబడిన చెట్టు, గ్రీకు భాషలో ఎంపుటోస్ అన్నారు. ఎంపుటోస్ అంటే అర్థం ఏమిటంటే, నీవు పీకిన, నువ్వు ఒక పెరికి వేసిన అది రాకుండా వేళ్ళు లోపలికి చొచ్చుకుపోయినటువంటి చెట్టు. నువ్వు లోకంలో నాటబడ్డం కాదు, బజారులో నాటబడ్డం కాదు, నువ్వు యూనియన్లో నాటబడ్డం కాదు, నువ్వు ఎక్కడెక్కడో నాటబడ్డం కాదు. ఎస్, మీరు, నేను, మనము ఇక్కడ నాటబడాలి. ఎక్కడో బజారులో వ్యర్థమైనటువంటి వాటి దగ్గర నాటబడ్డం కాదు. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై వారు ఏం చేస్తారట? వారు దేవుని ఆవరణములో వారు ఏం చేస్తారు? వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడు. ఇంకొకటట, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై. అరే, నేను మా పడుచు వయసులో ఏం చేశాను అనుకున్నారు? అది ఎట్ట చేశారా నీ గురించి చెప్పుకోవడానికి కాదు. చాలామంది మన పిల్లలకి, నీ కూతుళ్ళకి, కొడుకులకి నీ గురించి, మీ ఆయన గురించి, మీ గురించి చెప్పుకోవడానికి కాదు. దేవుడు మీకు ముదిమి ప్రాయాన్ని ఇచ్చింది, వృద్ధాప్యాన్ని ఇచ్చింది, ఈ సొగసైన కిరీటాన్ని ఇచ్చింది, ఈ దీర్ఘాయువునిచ్చింది. నీ గురించి డబ్బా కొట్టుకోవడానికి కాదు. ఎందుకు? ఆయన గురించి చెప్పడానికి. ఆయన అంటే ఎవరు? దేవుని మహాదేవుడైనటువంటి, మహామహుడైనటువంటి దేవుని గురించి ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. 71వ కీర్తనలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది. 71వ కీర్తనలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది. 18వ వచనంలో, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు నా తల నెరసి వృద్ధుడనై ఉండునట్లు నీవు నన్ను విడనాడకము. నీ గురించి నేను చెప్పాలయ్యా. నీ కొడుక్కి యేసయ్యను గురించి చెప్పాలి, రక్షకుని గురించి చెప్పాలి, మెస్సీయను గురించి చెప్పాలి, రాకడను గురించి చెప్పాలి. ఇది చెప్పగలిగితే
నీ జీవితం యొక్క సార్థకత వ్యర్థంగా పోదు. దేవుడు నిన్ను అబ్రహామును అన్ని విషయములలో ఎలాగైతే వర్ధిల్ల చేశాడో దేవుడు నిన్ను, నన్ను, మనలను వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు కొరకై చదువుకుంటాం. యాక్చువల్గా నోట్లో పెట్టాను. అది లూకాసు వార్త 1వ అధ్యాయంలో మీరు మొదటి 5 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ 5వ వచనం 7వ వచనం వరకు జకరియా ఎలిజబెతులు కనిపిస్తారు. బహుకాలము గడిచినటువంటి వృద్ధులు, వాళ్ళకి ఎవరు లేరు, పిల్లలు లేరు. ఇద్దరు పాస్టర్ లేవి వంశానికి చెందినటువంటి వాళ్ళే. అయినను ఎక్కడ దేవునికి విరుద్ధంగా జీవించినట్లేరు, ఎక్కడ పాపంలో పడినట్లేదు, ఎక్కడ ఏ దుర్వ్యసనాల్లో పడినట్లేదు, ఎక్కడ దేవునికి విరుద్ధంగా జీవించినట్లేదు. ముదిమి వచ్చు వరకు చాలా ఆత్మీయంగా. ఈనాటి సేవకులకు జకరియా ఎలిజబెతులు చాలా మోరల్ లైఫ్. సేవకులకు, పాస్టర్, లైవ్లో వింటున్నటువంటి పాస్టర్స్ దయతో గుర్తుపెట్టుకోవాలి. లైవ్లో ఉంటున్నటువంటి దైవజనులు, వయోవృద్ధులైనటువంటి జకరియా ఎలిజబెతులు, లేవి వంశానికి చెందినటువంటి ఆ యొక్క ఇద్దరు వయోవృద్ధుల ద్వారా ఈనాటి యవన తరము సేవకులు గుర్తుపెట్టుకోవాలి. యంగ్ జనరేషన్ ఆఫ్ పాస్టర్స్, దిస్ జనరేషన్ ఆఫ్ పాస్టరల్ మినిస్ట్రీలో ఉన్నటువంటి సేవకులు, వాళ్ళు ఎక్కడ తొట్టిల్లు పోకుండా అంటి పెట్టుకుని పరిచర్య చేసినప్పుడు, ధూపం వేయుటలో చక్కగా ఆత్మీయంగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని దర్శించాడు. ఎవరినిచ్చాడు? యోహాన్నిచ్చాడు దేవుడు, యోహాన్నిచ్చాడు. అసలు ఇంకో మాట చెప్పనా, మరియమ్మ ఎలిజబెత్ ఇంట్లో ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఉంది. ఎంత ధన్యభాగ్యం. మరియమ్మ గారు లోపల ఎవరున్నారు? యేసయ్యను వేసుకుని వాళ్ళింటికి ఎంత ధన్యకరం. ఎంత ధన్యకరమైనటువంటి స్థితో, ఎంత ధన్యకరమైనటువంటి స్థితో, ఎంత ఆత్మీయకరమైనటువంటి విషయమో. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. చివరిలో వాళ్ళు యెహోవా మందిరములో నాటబడిన వారే. అబ్రహాము కానీ, లోయిస్ కానీ, తిమోతి గారి యొక్క అమ్మమ్మ కానీ, లేకపోతే జకరియా ఎలిజబెతమ్మలు కానీ, వీళ్ళందరూ ఎక్కడ నాటబడ్డారంటే దేవుని మందిరములో, ఆ యొక్క ప్రార్థనలో, ఆవరణంలో వారు నాటబడ్డారు. నేనేమంటానంటే, వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీ సంగతి ఏంటి? మనం ఎక్కడ నాటబడ్డాం? నీ క్యారెక్టర్ ఏంటి? నీ లైఫ్ ఏంటి? నీ హిస్టరీ ఏంటి? మన జీవితాలు ఏంటి? వ్యర్థమైనటువంటి స్థలాల దగ్గరికి వెళ్ళి ఇంకా జీవితాలు మారకపోతే ఎలా? ఒకవేళ ఈ రాత్రే దేవుని పిలుపొస్తే అట్లాగే చచ్చిపోతావా? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించమన్నాడు. ఆ రాత్రి ఎవరు వెర్రోడా అని పిలిచాడు. తర్వాత అవకాశం దొరకదే, మారు మనసు పొందక మునిపే నరకానికి వెళ్ళిపోతే అక్కడ ఏడుస్తావే. అలాంటి పిలుపు మనకు ఎదురు కాకుండా ఉండగానే దేవుని ఎదుట నమ్మకంగా ఉండగలిగితే ఎంత దీవెనకరమో, మార్చబడగలిగితే ఎంత ఆశీర్వాదకరమో, ఎంత దీవెనకరమో. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్పేసి ముగించేస్తా. యెహోవా మందిరములో నాటబడిన దేవదారు వృక్షం. ఈ మాట చెప్పి ముగించేస్తానికి అయిపోయింది. యెహోవా మందిరములో నాటబడిన దేవదారు వృక్షము, ఖర్జూర వృక్షము, వారు ఏమవుతారంటే వారు వర్ధిల్లుతారు దేవుని యొక్క ఖ్యాతిని గురించి. కానీ ఇక్కడ ఇర్మియా గ్రంథంలో చూడండి, 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెహోవా ఎలాగున సెలవిస్తున్నాడు, ఏమిటట? యెహోవా ఎలాగ నరులను ఆశ్రయించి. ఎవరిని ఆశ్రయించి? యాక్చువల్గా మనం ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఈనాడు వృద్ధులు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? అరే పెద్దోడా ఇట్రారా, అమ్మాయి ఇట్రా, లేకపోతే మన సంఘంలో, లేకపోతే వాళ్ళనో వీళ్ళనో ఎవరిని ఆశ్రయించమాకండి. ప్లీజ్ ముగిస్తున్నా, జాగ్రత్త వినండి. మనం ఎవరిని ఆశ్రయించాలి? ఇక్కడట నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు. ఎందుకు శరీర సంబంధాల్ని కూడగట్టుకోవటం? నో, డోంట్ డూ దట్. శరీర సంబంధుల యొక్క వాళ్ళ మాటలను మనం ఆకలింపు చేసుకోవటం ఇవి వద్దు. దేవుని మాటలు, దేవుని సేవకుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ, దేవుని సేవకుల యొక్క ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క అనుభవాల్లో నడుస్తూ, ఆత్మీయంగా మనకి జీవితపు పునాది మనం ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడు దీవెనకరంగా మనము మన పిల్లలు కూడా ఉంటారు. శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని
ప్రార్థనకు వచ్చినప్పుడేమో ఇక్కడ ఈ వాక్యమా, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాట, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పాట, కారులో ఆ పాట, బయటికి వెళితే ఇంకో మాట, మళ్ళీ వీధిలోకి వెళ్ళిన తర్వాత ఇంకొక మాట, లేకపోతే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక మాట. ఏంటిది? ఇది నరులను ఆశ్రయించడం కాదా? నరులను ఆశ్రయించడం కాదా? ఎప్పుడు ఇదే పాట, ఇదే మాట, దేవుని మాట. నరుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు, కానీ ఓ రొట్టె వలన కానే కాదు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, వాడు ఎలాంటి వాడు? శాపగ్రస్తుడు. వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో నుండి, ఎడారిలోని ఏ వృక్షము? ఎవరికైనా తెలుసా దీని గురించి? ఎనీబడి ఎల్స్? ఎనీబడి ఎల్స్? ఎవరైనా చెప్తారా? ఎనీబడి ఎల్స్? అరుహ, అరూపం. తెలుగులో, తెలుగు డిక్షనరీలో మీరు చదువుకోండి ఎవరైనా. అరూపం, తెలుగు టీచర్స్ ఒకవేళ ఎనీబడి ఎల్స్ ఎవరైనా సరే. అరూహం అంటే రూపం లేనివాడు, రూపం లేనిది, రూపం లేనిది. నీకు డబ్బుంటే ఉండొచ్చు, పవర్ ఉంటే ఉండొచ్చు. నీవు పవర్ ఒకవేళ నీ చుట్టూ ఒకవేళ కోటగిరి ఒకవేళ ఉంటే ఉండొచ్చు. నీవు అరూపివి, నీవు కురూపివి, నీవు సురూపివి కాదు. అరూహ వృక్షం అట నీవు. అదే దేవుని మందిరములో మీరు నేను మనము నాటబడి ఉంటే, వారు యెహోవా మందిరములో నాటబడిన వారే. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వర్ధిల్లెదరు, వర్ధిల్లెదరు. దేవుడు ఈ లాంగివిటీని, ఈ దీర్ఘాయుషిని, లాంగివిటీ అంటారు లాటిన్ భాషలో, లాంగివిటీ, ఈ దీర్ఘాయువు దేవుడు నీకు నాకు ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు వర్ధిల్లడానికి. వారు ముసలితనమందు చెక్కు చెదరక వారు పచ్చగా వాళ్ళు ఉంటారు. 92వ కీర్తనలో సారము కలిగి ఎలా ఉంటారు? పచ్చగా ఉంటారు, పచ్చగా ఉంటారు, పచ్చగా. కానీ అరూహ వృక్షం అంటే నరులను ఆధారం చేసుకొని, లోకాన్ని ఆధారం చేసుకొని, లోకస్తులను ఆధారం చేసుకొని, లోకం మీద డిపెండ్ అయితే నీవు అరూహ వృక్షానివేమో. ఎస్, కట్ చేస్తున్నా. నీవు అరూహ వృక్షానివా? నీవు కేదారు వృక్షానివా? ఖర్జూర వృక్షానివా? మీరు నేను మనము దేనితో పోల్చబడినటువంటి వాళ్ళు? ఇప్పుడే జస్ట్ మనము, నీవు నేను మనము దేనితో పోల్చబడినటువంటి వాళ్ళము ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే సీనియర్ సిటిజన్ సండే రోజున నీవు అరూహ వృక్షానివా? నీవు కేదారు వృక్షానివా? 52వ కీర్తనలో దావీదు అంటాడు, నేను యెహోవా మందిరములో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. 52వ కీర్తనలు అంటాడు దావీదు గారు అంటాడు. ఎస్, ఆ డెలిబరేట్గా అది చెప్పగలిగే ఆత్మీయ స్థితి మీరు నేను మనం ఉండగలిగితే ఎంత దీవెనకరమో. ముగించేస్తున్నాను, అయిపోయింది. వృద్ధులకు దేవుడు ఇచ్చినటువంటి, ఎందుకు ఇచ్చాడంటే, వచ్చు తరం వారికి నీ బాహుబలమును గురించి, నీ ఖ్యాతిని గురించి, నీ కీర్తిని గురించి తెలియజేయడానికి దేవుడు దీర్ఘాయువు ఇచ్చాడు. కనుక నీవు బలపడి నీ పిల్లల్ని కూడా అలాంటి దేవునిలో ఎదిగేటట్లుగా చేస్తే ఎంత దీవెనకరమో, ఎంత ఆశీర్వాదకరమో. అలాంటి వాళ్ళుగా ఉండాలని సో 1 more year మళ్ళా దేవుడు మనకి ఇస్తున్నాడు. అనదర్ ఇయర్ దేవుడు మనకి ఇస్తున్నాడు. 1 more year దేవుడు మనకి ఇస్తున్నాడు. మేము దగ్గరకు వచ్చేస్తున్నాం, మీ వెనకాల మళ్ళా మేమందరం మళ్ళా మేము మీ వెనక వచ్చేస్తున్నాం, దగ్గరకు వచ్చేస్తున్నాం ఇక. సో దేవుడు అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి వాండర్గా, ఓ డాడీస్, ఓ మమ్మీస్, ఓ మై డియర్ మదర్స్, మై డియర్ ఫాదర్స్, మీరు అలాంటి వాండర్గా అరూహాల్లాగా ఉండొద్దని, కేదారు ఆ యొక్క వృక్షాల్లాగా ఉండాలని నేను ఆత్మీయ తండ్రిగా లేఖనానుసారంగా నేను మిమ్మలను దీవిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని లేఖనానుసారంగా ఆత్మీయంగా మలచి లైవ్ ద్వారా వింటున్నటువంటి వయోవృద్ధులైనటువంటి వాళ్ళు, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అలాంటి వాండర్గా ఉండాలని హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా నేను చాలా హృదయపూర్వకంగా దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా రక్షక, మా యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు. మీరు ఇచ్చిన సందేశం కొరకే స్తోత్రాలు, మీరు ఇచ్చిన వాక్కు కొరకే వందనాలు. ఈ వాక్యాన్ని విని ఇక్కడే దులిపి వేసుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ మేము అరూహ వృక్షం వలె ఉండకుండా, మేము కేదారు వృక్షముగా, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె, లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం వలె, ఓ ఎత్తుగా, పొడవుగా, ఆత్మీయంగా, దిగ్గజములుగా, ధీరులుగా ప్రభు ఉండగలిగేటువంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగినటువంటి అబ్రహాము లాంటి, లోయిస్ లాంటి, జకరియా, ఎలిజబెతమ్మ లాంటి, అంటే ఇలాంటి ఆత్మీయమైనటువంటి అనుభవాలు ప్రభు మేము అందరం కూడా కలిగి ఉండి
చరిత్ర పుటల్లో మేమందరం కూడా ప్రస్ఫుటపరచబడడానికి సహాయం చేయమని, విన్నటువంటి వాక్యాన్ని సాతానుడు ఎత్తుకుని పోకుండా మా హృదయాల్లో భద్రపరచమని, అద్భుతం చేయమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఒక్కసారి వయోవృద్ధులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఒక సెకండ్ అట్లా నిలబడి మీ సొగసును సంఘానికి ప్రస్ఫుటపరచాలని కోరుతున్నాను. 1 సెకండ్ ప్లీజ్, 1 సెకండ్ ప్లీజ్, జస్ట్ 1 సెకండ్, 1 సెకండ్. ఎవరైనా 60 సంవత్సరాలు పైబడినారు బిగ్ క్లాప్. ఒకసారి అందరూ కూడా క్లాప్ ఇవ్వాల్సింది మనం చేస్తాం. ప్లీజ్ బి సీటెడ్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. ఈరోజు ఒక చిన్ని ఈ సీనియర్ సిటిజన్స్కి ఒక చిన్ని బహుమానం మళ్ళా నేను అరేంజ్ చేయడం జరిగింది. నా యొక్క ఆత్మీయుల ద్వారా దానిని ప్రోత్సహించి, బెంజమిన్ రాయ్ గారు మరి అనుకోమాకండి, నా మిమ్మలను చేతులలో ఎప్పుడు నిరంతరం మీ గదుల్లో మీ ఇండ్లలోకి వెళ్ళినప్పుడల్లా ఇది అయ్యగారు బహుమానం అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఎప్పుడు తను చూసినప్పుడల్లా దేవుని స్తుతించాలా, దేవుని మహింపరచాలా. సీనియర్ సిటిజన్స్కి ఈ గిఫ్ట్ని లాస్ట్ నైట్ దీన్ని తీసుకుని రావడం జరిగింది. ఒకటి ఆంటీకి అమ్మగారు ఇస్తారు, ఒకటి నేను అంకుల్కి నేను ఇస్తాను. బ్లాక్ స్వీట్స్ ఇస్తాను. ఇది సీనియర్ సిటిజన్స్ డే గిఫ్ట్. థ్యాంక్ యూ. నేను పేర్లు పిలుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడే ఇక 1 by 1 వచ్చేసి ఆ బహుమతి అందుకోవాలని మనం చేస్తాం. ప్రాణం అంతా మీ డాడీ మమ్మీది ఆటలోనే ఉంటుంది. అంజే కృపావరం గారు, గొట్టుముక్కల జార్జ్ గారు, మిసెస్ మార్తమ్మ గారు, మార్తమ్మ జార్జ్ గారు, సుజానమ్మ గారు, అలాగే స్వర్ణ చార్లెస్ గారు, కృపా చార్లెస్ గారు, మేము కూడా వస్తాం. అదండి ప్లీజ్. గుడ్. మరియమ్మ గారు, ఎన్ఎస్ రాజశేఖర్ గారు, మిసెస్ వసంత రాజశేఖర్ గారు, సత్యవంతుడు గారు, నెక్స్ట్ మణి గారు, ఎన్ లిల్లీ గారు, పిజే కాంతయ్య అయ్య గారు, అలాగే అమ్మగారు మరియమ్మ గారు, వి సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, అలాగే మేజర్ జి నథానియలయ్య గారు, గుండాల నథానియలయ్య గారు, మేజర్ నథానియలయ్య గారు,
మా దాసరి దీన కుమారి గారు, గంటా సుధాకర్ గారు, అలాగే మేరీ సుధాకర్ గారు, గంటా సుధాకర్ గారు, మేరీ సుధాకర్ గారు, వచ్చారా? ఆర్కే దాస్ అండ్ సావిత్రమ్మ, పానం ఆండ్రూస్, సావిత్రమ్మ, పానం ఆండ్రూస్, టోనీ వచ్చాడా? సో రాజశేఖర్ గారు అలాగే వసంత గారు వారి ముందు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో వారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాను. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గొప్పది, ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గొప్పది. ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే, హృదయము నిండెను, ప్రభుని కార్యములు గంభీరమైనవి, ఆగమ్యానందమే, హృదయము నిండెను, ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, సంకట సమయములో సాగాలకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే తోడునందునంటివి, తోడునందునంటివి. ఓ యేసుని ప్రేమ ఎంత గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను, దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడే
ముల కన్న గొప్పది ఓ యేసుని ప్రేమ. ధన్యురాలు శ్రీమూర్తి ధరణియందున అన్నిటిలో మిన్నయై నిలిచినందున. ధన్యురాలు శ్రీమూర్తి ధరణియందున అన్నిటిలో మిన్నయై నిలిచినందున. రక్షకుని మోసినది, రక్షణ ప్రసవించినది, రక్షింపబడినది, రక్షణ అందించినది. రక్షకుని మోసినది, రక్షణ ప్రసవించినది, రక్షింపబడినది, రక్షణ అందించినది. ధన్యురాలు శ్రీమూర్తి ధరణియందున అన్నిటిలో మిన్నయై నిలిచినందున. కన్న తల్లిగా, చిన్న చెల్లిగా, సమభాగినిగా, సహజీవనిగా, నవజీవన నిర్మాణ పునారీరథ సారథిగా, విశ్వ ప్రజా విజ్ఞాపనకారిణిగా, సువార్తిక సమరములో పోరాడినది, విజేత అయినది. ధన్యురాలు శ్రీమూర్తి ధరణియందున అన్నిటిలో మిన్నయై నిలిచినందున. కొంచెమైన దైవ జ్ఞానముంది ఉన్న వనిత, దేవునికై బిడ్డలను కనుటే బహుఘనత. కన్నీళ్లతో కన్నది హన్నాను సోదరి, ప్రభు పనికై సన్నిధిలో అర్పించినది, బ్రతుకు ధన్యమైనది. ధన్యురాలు శ్రీమూర్తి ధరణియందున అన్నిటిలో మిన్నయై నిలిచినందున. ధన్యురాలు శ్రీమూర్తి ధరణియందున. హల్లెలూయా. రైట్. మరి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ గీతాన్ని విన్నాము. చార్లెస్ గారు, కృపా చార్లెస్ గారు. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా.
సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుచుతా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుచుతా. విశ్వానికి కర్తా నీవే నా గమ్యము, నీ బాటల నడుచుతా.
బ్రతకాలేనయ్యా, నేనున్నానేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనున్నానేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనున్నానేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. నేనున్నానేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనున్నానేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా